కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మౌమిత అనే వైద్య విద్యార్థినిపై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని ప్రకాశం జిల్లా పొదిలిలో నిరసన ర్యాలీ ఉడుమల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతారెడ్డి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ఇటువంటి ఘోరమైన ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమలులోకి తీసుకురావాలని, ఆడవాళ్లపై చిన్నారులపై అత్యాచారాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో డాక్టర్ ఐ జీవన్ రెడ్డి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావణి, వైద్య సిబ్బంది, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజీలో విధులు నిర్వహిస్తున్న ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరియు హత్య, ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపు మేరకు అన్ని చోట్ల అన్ని నగరాలలో వైద్య సేవలు నిలుపబడ్డాయి. మీరు అడగొచ్చు, అక్కడెక్కడో కోల్కతాలో జరిగితే మరి ఇక్కడ ర్యాలీ చేస్తే ఏమొస్తుంది మేడం అని. కానీ ఇటువంటి అత్యాచారాలు రోజు రోజున పెరగడమే తప్ప తగ్గేది లేదు. మరి కిరాతకంగా అత్యాచారాలు జరిగితే ఆ అమ్మాయి ఇక్కడ బయటికి వెళ్ళింది లేదు, అర్ధరాత్రి పడుకొని ఉంది, 48 గంటల డ్యూటీ చేశాక పడుకొని ఉంది. మినిమం సెక్యూరిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు. మరి నిత్యం జరుగుతున్న అత్యాచారాలు కూడా ఎందుకు నిలవలేకున్నారు? ఎందుకంటే జస్టిస్ జరగలేదు. వేరే దేశాల్లో పోలిస్తే వెంటనే అటువంటి రేపులు కానీ ఏదైనా నిర్ధారం అయిన వెంటనే పాస్పోర్ట్లు పెట్టి వెంటనే నిర్ధారించి ఉరికంబం ఎక్కించడం కానీ అందరూ చూస్తుండగా వాళ్ళకి ఎటువంటి శిక్ష ప్రొవైడ్ చేస్తారు. మన దేశంలో మాత్రమే ఎందుకు ఇంత లేట్? అక్కడ వారు జరుగుతున్న నిరసనకు మనం కూడా మనమంతూ ప్రయత్నంగా వాళ్ళకు సపోర్ట్ ఇద్దామని మాత్రమే ఈ ర్యాలీ జరుపుతున్నాము. దీని ద్వారా ఎవరికి